అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కరాచీ సెంటర్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించారన్నారు. పేదల పక్షాన టీడీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఎన్టీఆర్ చూపిన దారిలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం పైకి తెలుగుదేశం వర్తిల్లాలని స్వీట్ మేడే అలా పెడే అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారం. మరి మనం 1982 మార్చి 29వ తేదీన అంటే ఇదే రోజున మరి నందమూరి తారక రామారావు గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మరి వెళ్ళి మన పార్టీని తెలుగుదేశం పార్టీగా అనౌన్స్మెంట్ ఇచ్చిన 9 నెలల లోపల అధికారులు కూడా వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 289 స్థానాలకి పోటీ చేస్తే 201 సీటు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఇచ్చారంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ అనేది కానీ ఇతర పార్టీలు కానీ కమ్యూనిస్టులు ఉండేవారు తప్ప ఏ పార్టీలు లేవు. దాంతో మన తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఆఖరికి సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మరి ఆ జాతీయ నాయకుల యొక్క పాదరక్షలు కూడా తీసి పక్కన పెట్టే పరిస్థితి గమనించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఎలాగని చెప్పి ఈ పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు కూడా సీట్లు అన్నీ 90% చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, ఎక్కువగా బీసీ, ఎస్సీ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ మరి ఆయన సీట్లు ఇవ్వడం, ఆయన పార్టీ పెట్టిన తర్వాత మరి మరి ఒక నాయకుడిగా ఇవాళ మన ఉమ్మడి జిల్లాను చూసుకుంటే యనమల రామకృష్ణుడు గారు, అలాగే మరి రాష్ట్రంలో చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారు, కేఈ కృష్ణమూర్తి గారు, ఎంతోమంది అన్ని కులాల నుంచి బీసీల నుంచి అన్ని రకాలుగా కూడా మరి బీసీలని ప్రోత్సహిస్తూ ప్రజలే దేవుళ్ళు, మనకి ఆ ప్రజలే మనకు సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు అనే సూక్తితో మొదలైన పోటీ చేసి నెగ్గి